తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు నేటి వాస్తవం. ఈరోజు మన నేటి వాస్తవంలో తోడు నీడ ఫౌండర్ రాజేశ్వరమ్మ గారు ఉన్నారు. మనం ఆవిడ అడిగి కొన్ని డౌట్స్ అన్ని క్లియర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అమ్మ. నమస్తే సంగీత. అమ్మ, ఒక రిలేషన్షిప్లో అంటే లవ్ చేసుకుంటున్న సమయంలో ఏం చేస్తారంటే ఏ విషయాన్నైనా సరే ఇద్దరు షేర్ చేసుకుంటారు. అందులో ఎవరో ఒకరు ఇంకా ఈ రిలేషన్షిప్ను కట్ చేయాలి, ఇంకా వదిలేయాలి అనుకున్నప్పుడు వారు దూరం పెట్టడము, విషయాలు షేర్ చేసుకోకపోవడము, తర్వాత నెక్స్ట్ టైం ఇవ్వడం తగ్గించేస్తారు, తర్వాత కాల్స్ తగ్గించేస్తారు, తగ్గిపోయి తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఎలాగైనా సరే తప్పంతా వాళ్ళ మీద, ఆపోజిట్ పర్సన్స్ మీద వేసేసి ఇంకా నువ్వు నీ వల్లనే నేను ఇలా దూరం అయిపోయాను, నీ తప్పు వల్లనే నేను నిన్ను వదిలేస్తున్నాను అని చెప్పేసి చెప్తారు. అలాంటి వాళ్ళతోటి ఈ వ్యక్తులు ఎలా ఉండాలి, ఎలా వ్యవహరించాలి? నిన్న మా మీటింగ్ అయింది. మీటింగ్లో ఒక ఆయన వచ్చాడు. ఆయన ఏదో పెళ్లి కోసమని వచ్చాడు. ఒకళ్ళిద్దరితో మాట్లాడాడు. ఒక అమ్మాయితో 6 నెలలు ఏమో దాదాపుగా మాట్లాడాడు. అది కుదరలేదు. ఏమై 6 నెలలు మాట్లాడావు కదా, ఏమైందంటే అది మంచిది కాదు మేడం అన్నాడు. నాకు పెట్టమని కొట్టాలన్నంత కోపం వచ్చింది. ఆమె మంచిది కదా 6 నెలల దాకా తెలియలేదా నీకు? అంటే నువ్వు వద్దు అనుకున్నావు కాబట్టి ఆ అమ్మాయి మంచిది కదా అని ఒక అవార్ణం వేసేసావు. కానీ అది ఎంతవరకు నిజమో ఎప్పుడైనా ఆలోచించావు. నీకు ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకోకు, అది నీ ఇష్టం. కానీ మంచిది కాదనే మాట అనే ముందు ఒక్కసారి నిజాలు ఆలోచించాలి కదా. అవును, 6 నెలలు నువ్వు రాత్రి పగలు మాట్లాడినప్పుడు తెలియలే ఆవిడ మంచిది కాదని? ఇప్పుడు సడన్గా నీకు జ్ఞానోదయం అయిపోయి ఆవిడ మంచిది కాదని జ్ఞానం వచ్చిందా? అలా స్వార్థపరులు ఏం చేస్తారంటే వాళ్ళ తప్పుని సమర్థించుకోవడానికి ఎదర వాళ్ళ మీద నిందలు వేస్తారు. అది చాలా సహజంగా జరిగే ప్రక్రియ. అది ఇంకొకళ్ళు వచ్చారు నిన్న మీటింగ్లో. ఒక ఆమె నాకు ఫోన్ చేసి చెప్పింది, అమ్మ మా పెళ్ళి సెటిల్ అయింది, నెక్స్ట్ మీటింగ్కి రావాలనుకుంటున్నాము, వచ్చి మేము డిక్లేర్ చేస్తాము, ఏదో మీరు చాలా కష్టపడుతున్నారు సర్లే అదే ఏదో చెప్పింది. సరే మొన్నాడు మీటింగ్కి వచ్చింది ఆవిడ. వచ్చిన తర్వాత చూసి, అమ్మ వచ్చావా నువ్వు, ఏడి మీ ఆయన వచ్చాడా అన్న. వచ్చాడు, అదిగో అక్కడ ఉన్నాడని చూపించింది. ఆయన అప్లికేషన్ తీసుకుని ఫిల్ చేసుకున్నాడు. మళ్ళీ నాకు డౌట్ వచ్చింది, అమ్మ నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆయన మీటింగ్కి వచ్చి అప్లికేషన్ ఎందుకు తీసుకున్నాడు అన్న. ఏమో మేడం అంది. వెళ్ళి అడుగు మరి, నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్న అప్లికేషన్ ఎందుకు తీసుకుని ఫిల్ చేస్తున్నాడు అంటే మీటింగ్లో కొత్త పరిచయం కోసం వస్తున్నాడా అని అడిగితే సరే పోయి అడిగింది, నువ్వు అప్లికేషన్ ఎందుకు రాస్తున్నావు అని. నాకు నువ్వు వద్దు, అందుకని నేను వేరే ప్రయత్నం చేసుకుంటున్నాను అన్నాడు. అదే నిన్నటిదాకా నాతో ఫోన్లో బాగానే మాట్లాడావు కదా, మరి ఇవాళ వద్దని ఎట్లా అంటున్నావు అంటే నాకు నచ్చలేదు, నాకు కుదరలేదు, నేను వేరే ప్రయత్నం చేసుకుందాం అనుకుంటున్నాను అన్నాడు. కారణాలు ఏం చెప్పారు? నాకు నచ్చలేదు అంతే, ఏదో చెప్తాడు కానీ నచ్చలేదు. ఫోన్ చేసినప్పుడు ఫోన్ ఎత్తలేదు, లేకపోతే కాల్ బ్యాక్ చేయలేదు, ఏదో సంథింగ్ అలాగా. నచ్చనప్పుడు నిన్నటిదాకా ఎందుకు మాట్లాడావు, నాకు ముందే ఎందుకు చెప్పలేదు, నువ్వు నచ్చలేదు, మన రిలేషన్షిప్ వద్దు అని. పైగా ఆయన ఇల్లు అద్దెకి తీసుకుంటున్నాను, పెళ్ళయ్యాక ఇద్దరు కలిసి ఉండడానికి ఇల్లు అద్దెకి తీసుకుంటున్నానని చెప్తూ నీ ఫోటో ఒకటి పంపించు అన్నాడు ఆయన. ఈమె ఫోటో పంపించేసింది. నేను కోప్పడ్డాను, నీకు 50 ఏళ్ళు వయసు వచ్చింది కరెక్టే, కానీ నువ్వు ఫోటో పంపించిన అవతల వ్యక్తి ఎటువంటి వాడో తెలియదు. వాడు ఆ ఫోటోని ఫేస్బుక్లో పెడతాడో, ఇన్స్టాలో పెడతాడో, ఏ రకంగా దాన్ని ఉపయోగించుకుంటాడో తెలియదు. అసలు ఫోటోలు దేనికి పంపిస్తారు అంటే వాడు పంపించమన్నట్టు వాడికి బుద్ధి లేదు. వాడు గడ్డి తింటే నువ్వు తింటావా? నీకు జ్ఞానం ఉండద్దా? నిన్ను చూసుకుని మాట్లాడిన వాడికి ఫోటోతో ఏం పని? పెళ్ళయ్యా కావాలంటే ఇద్దరు తీయించుకోండి, అది వేరే విషయం. కానీ నీ ఫోటో వాడికి పంపడం అనేది చాలా తప్పు కదా. అంటే ఏమో అలా అనుకోలేదంటే పంపించమన్నాడు కదా అని పంపించావు. నీ ఫోటో వాడి చేతిలో ఉంది, ఇప్పుడు నిన్ను చేసుకొని పంపమన్నాడు. ఏం చేస్తావు వాడిని? అంచేత ఎప్పుడు కూడా అది మనము ఒక ఆలోచనతో మనం ముందుకు వెళ్ళాలి. అవతల వ్యక్తి మంచి చెడ్డలు మనకి తెలియనప్పుడు పూర్తి భరోసా గుడ్డిగా నమ్మకూడదు. ఎవరినికైనా సరే గుడ్డిగా ఎప్పుడూ నమ్మకూడదు. అంచేత వీళ్ళు ఏం చేస్తారంటే వద్దన్న వాళ్ళు ఎప్పుడు కూడా అది మంచిది కాదు, లేదా వాడు మంచివాడు కాదు, అందుకని వదిలేశాను అని చెప్తారు. అందుకని వాళ్ళు వదిలేసినప్పుడు ఎదరవాడి మీద వేసేటువంటి అభాండం, ఒక అపవాదం ఉందే, అది చాలా బాధాకరంగా ఉంటుంది అవతల వాళ్ళకి. కానీ ఏం చేస్తారు, వద్దనుకున్న తర్వాత తప్పదు కదా. లేడీస్ కూడా ఉన్నారు అలాగా. ఆయన మంచివాడు కాదండి, అదే కొన్నాళ్ళు మాట్లాడాక నాకు ఆయన మంచివాడు కాదనిపించింది, వదిలేశాను. అంటే మంచోడు కాదు అంతే, ఇంకా సింపుల్గా ఒక మాట అంతే, మంచిది కాదు మంచోడు కాదు అని క్యారెక్టర్ మీద ఫస్ట్ వేసేస్తారు. క్యారెక్టర్ అసాసినేషన్ అంతే, కళ్ళు మూసుకుని క్యారెక్టర్ మీద వేసేస్తారు అంతే. ఏ రకంగా నీకు మంచోడు కాదు ఎందుకు అనిపించింది అని నువ్వు అన్నావు అనుకో,
ఏమో నాకు నచ్చలేదండి ఈ సమూహం. ఆయన ఎందుకో ఆయన మాట్లాడే పద్ధతి 6 నెలలు రాత్రి పగలు మాట్లాడుకున్నప్పుడు తెలియదు కానీ నీకు సడన్గా ఇప్పుడు జ్ఞానోదయం అయిపోయిందా మంచివాడు కదని. అలా మాట్లాడితే మరి ఆపోజిట్ పర్సన్స్ పాపం చాలా ఫీల్ అయిపోయి అయ్యా నేను ఏం తప్పు చేశాను, ఏం తప్పు చేయనప్పుడు ఎందుకు ఇలా అని చెప్పేసి వాళ్ళు బాధపడతారు. బాధపడితే నాకేంటి, నేను వద్దనేసుకున్నా కదా, వాడు ఇంకెలా పోతే నాకేంటి. ఒక మనిషి వద్దు అనుకున్న తర్వాత వాళ్ళకి వాడి మీద నెగిటివ్ ఫీలింగే వస్తుంది కానీ పాపం వాడు ఎమోషనల్గా బాధపడతాడన్న ఫీలింగ్ వీళ్ళకి రాదు. వాడు వద్దనుకున్నాను, గెట్ రిడ్ ఆఫ్ హిమ్ అంతే, వదిలేశాను, నేను మళ్ళీ ఇంకోళ్ళని చూసుకుంటున్నాను. అంటే నీకు వదిలేయడం చాలా ఈజీ అనుకుంటా వాళ్ళకి, కానీ తీసుకునే వాళ్ళు కూడా పాపం చాలా కొంచెం ఎమోషనల్ బాధపడతారు కరెక్టే, కానీ వాళ్ళకి అనవసరం అది. అదే వాడు గట్టిగా వాడు మంచివాడు కాదా అని చెప్పినప్పుడు ఆ సంగతి వాడికి తెలిస్తే వాడు వచ్చి గట్టిగా నిలదీసి అడగాలి, ఎక్కడ చూసావు నేను మంచివాడిని కాదని, నువ్వు నాకు ప్రూవ్ చేసి చూపించు, మంచివాడిని కాదని ఒక మాట మాట్లాడేస్తే సరిపోదు, పళ్ళు రాలగొడతాను చూపించు నువ్వు అని అడిగే ధైర్యం ఆడదానికైనా ఉండాలి, మగవాడికైనా ఉండాలి. ఆడది ఎక్కువ ఫేస్ చేస్తుంది ఇలాంటివి, అది మంచిది కాదని. నేను ఇందాక చెప్పాను ఆయన ఎవరో అది మంచిది కాదన్నాడని. అలాంటి క్యారెక్టర్ అసాసినేషన్ అనేది ఆడది ఎక్కువ ఫేస్ చేస్తుంది. అంచేత అలాంటప్పుడు నిలదీసి అడగగల ధైర్యం నీకు ఉండాలి. నువ్వు మంచిది కాదనేస్తే సరిపోదు కదా, నువ్వు చూపించు ఎక్కడ మంచిది అని కాదు, ఎవరితో మాట్లాడాను, ఎవరితో వెళ్ళాను, నువ్వు ఏ రకంగా నిర్ణయానికి వచ్చావు, నువ్వు వచ్చి నిర్ణయానికి వచ్చావు, నువ్వు నోరు మూసుకుని కూర్చోక అది పబ్లిక్లో ఎందుకు ప్రచారం చేస్తున్నావు. రేపు పొద్దున ఇంకో పెళ్లి చేసుకోవాలంటే నువ్వు 10 మందిలో అది మంచిది కాదంటే బాబాయ్ నాకెందుకు అనుకుంటారు కదా. అంచేత ఎప్పుడు కూడా మనం నోరు దాటకూడదు, పెదవి దాటకూడదు మాట. అంటే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్లనే ఇలా జరుగుతుందంటారా మేడం? ఎక్కువగా ఉన్న రిలేషన్షిప్లలో వదిలేయాలి అనుకున్నప్పుడు రకరకాల కారణాలు స్నేహం వచ్చినప్పుడు పాత స్నేహాన్ని వదిలేయాలనుకుంటారు కదా. ఒక కొత్త స్నేహం కనపడింది అనుకో, అది బాగుంది, ఇది బాగాలేదు, దీన్ని వదిలేద్దాం, దాంతో ట్రై చేద్దాం అనుకుంటారు. అది కూడా చాలా వరకు ఉంటుంది. కొత్త స్నేహాలు వచ్చినప్పుడు పాత స్నేహం వదిలేయటం అనేది చాలా సహజంగా జరిగే ప్రక్రియ అది. మరి వాళ్ళ పరిస్థితి కూడా సేమ్ వీళ్ళలాగానే అవుతుంది కదా? అవుతుంది. అంత పరిజ్ఞానాలు లేవుగా జనాలకి. రేపు ఏమవుతుంది, ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ని ఎవరు పిల్లలు చూడలేదు అంటున్నాం, కానీ ఈ పిల్లలు 30 ఏళ్ళ వాళ్ళు 30 ఏళ్ళ వాళ్ళలా ఉండిపోరు. ఇంకో 30 ఏళ్ళు పోతే వీళ్ళకి 60 ఏళ్ళు వస్తాయి. అప్పుడు నా పరిస్థితి ఏంటని ఎవరు ఆలోచించరు. 30 ఏళ్ళ తర్వాత సంగతి ఎందుకు, ఇవాళ నేను బాగున్నాను అంతే, నాకు ఈ ముసలోళ్ళు వద్దు అంతే. రేపు పొద్దున్న నేను కూడా ముసలిదాన్ని అవుతాను కదా, అప్పుడు నా కొడుకు, నాకు కూతురు, నా అల్లుడో నన్ను బయటకు గెంటేస్తే నేనెంత బాధపడతాను ఆలోచన ఉంటే వీళ్ళని చూసుకునే వాళ్ళే కదా. ఉండదు. రేపటి భవిష్యత్తు గురించి ఎవ్వరు ఆలోచించట్లేదమ్మా ఈ రోజులో. ప్రజెంట్ వర్తమాన కాలంలోనే బతుకుతున్నారు. ఈరోజు హ్యాపీగా ఉన్నానా లేదా, ఈరోజు వాడితో మాట్లాడితే నాకు ఆనందంగా ఉంది, నేను హ్యాపీగా ఉన్నాను అంతే, మిగతా విషయాలు అనవసరం. మరి నువ్వు వదిలేస్తాను అని తెలిసినప్పుడు ముందే ఒక కమిట్మెంట్ ఇవ్వచ్చు కదా, నేను ఇన్ని రోజుల వరకు మాత్రమే నీతో ట్రావెల్ చేస్తాను అంతేలేదుగా. అప్పుడు 3 నెలలే మాట్లాడతా, 6 నెలలే మాట్లాడతా అని ముందు టైం పెట్టుకోవడానికి వీడు అలా అనుకోలేదు. వీడు కొత్త పరిచయం అయిన తర్వాత పాత పరిచయమో వద్దనిపించింది. అంటే ఎవరో దొరికేంత వరకు వరకు ఈవిడే కంటిన్యూ అవుతుంది. ఒకవేళ దొరకకపోతే అప్పటి సంగతి చూద్దాం. దొరకపోతే కంటిన్యూ చేయొచ్చు, ఆవిడనే పెళ్లి చేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ కొత్త దొరికితే మాత్రం పాతది బోరే. సో అంటే తప్పులు ఎదుటి వాళ్ళ మీద నెట్టేయడం అనేది చాలా తేలిక ఒకటే ప్రస్తుతం జనరేషన్ చేస్తున్నది కూడా అది. ప్రస్తుతం ఎవరైనా సరే తప్పు చేస్తే ఆ తప్పు అవతల వాళ్ళ మీద వేస్తారు, కానీ నేనే ఈ తప్పు చేశాను ఎవ్వరూ సృష్టిలో ఎవరు ఒప్పుకోరమ్మా. హత్య చేసిన వాడు కూడా హత్య చేయడానికి కారణాలు, అందుకనే వాడిని చంపానని వెతుకుతాడు వాడు, అంతే తప్ప అలా అయితే చంపే అధికారం నాకు లేదని ఒప్పుకోడు వాడు. నిర్భయ కేసు ఏదో అయింది కదా, నిర్భయ అయినా ఢిల్లీలో జరిగిన కేసు, నిర్భయాన్ని అనుకుంటా. వాడు అదే చెప్పాడు, రాత్రి కూడా 8:30కి ఆడది ఒంటరిగా ఎడితే ఏమవుతుందో చెబుదామని చేశాట. చెప్తే చేసే రైట్ నీకెక్కడుంది? ఒంటరిగా ఉంటే అది ఇబ్బంది పడుతుంది, అది బాధపడుతుంది, అందుకని నువ్వు రేపు చేసేస్తావా? పైగా గ్యాంగ్ రేపు. అది అమ్మాయి చచ్చిపోయింది దానికి బాధ్యులు ఎవరు? మీరు కదా. అది అలా వెళ్ళకూడదు అని దానికి చెప్పాలని ఈ పని చేశా అని వాడు సమర్థించుకుంటా. అదే అంచేత తప్పు చేసిన వాడు ఎప్పుడైనా సరే వాడు ఇది తప్పు అనుకోడు, వాడు సమర్థించుకుంటాడు అంతే. అంటే ఎదురు వాళ్ళు ఏమన్నా అయిపోనియండి, నేను మాత్రం జెన్యూన్ పర్సన్, కేవలం నీ తప్పు వల్లనే నేను వదిలేస్తున్నాను అంతే. అంతేగాని ఈ వదిలేయడం అనేది తప్పు, ఇది 10 మందిలోనూ అమ్మాయి జీవితం ఏమైపోతుంది, మేము ఇద్దరం సినిమాలకు వెళ్ళాం, షికార్లకు వెళ్ళాం, సొసైటీ చూసిన తర్వాత ఇప్పుడు అమ్మాయి అలాంటి వాళ్ళతోటి మరి మనం ఎట్లా ఉండాలి అంతేనే, ఇంకా వాళ్ళు వదిలేస్తే మనం గమ్మున ఉండాలి, లేకపోతే అలాంటి వాళ్ళతో ఎలా ఉండాలి అనే బదులు అసలు ఎలాంటి వాళ్ళతో ఏదో స్నేహాలు ఎందుకు చెప్పు నన్ను అడిగితే. అంటే పాత కాలం వాళ్ళం కాబట్టి ఇలాగే మాట్లాడతాం, కానీ ఈ దిక్కుమాలి ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఎందుకు, వాటితో సినిమాలకు ఎందుకు, షికార్లకు ఎందుకు, తిరగడం ఎందుకు? తిరిగిన తర్వాతే కదా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. నువ్వు చేసుకుంటే పెళ్లి చేసుకో, అప్పుడే నేను నీతో బయటకు వస్తాను, అప్పటిదాకా నీకు నాకు సంబంధం లేదు అని ఎందుకు చెప్పరు?
అలా చెప్తే వాడు ఫోన్ చేయడమో, వాడు రాడేమో, వాడు మాట్లాడడమో, వాడు హోటల్కి తీసుకెళ్ళడమో, ఈ సరదాలు కావాలనే కోరికని చంపుకోలేక అవతల వాడికి ఈల్డ్ అవుతున్నారు. ఓకే. ఎప్పుడైతే మీరు ఈ కోరికలను చంపుకోలేకపోయారో అది అవకాశంగా తీసుకుంటారు కదా వాళ్ళు. వాళ్ళు ఏదో చిన్న చిన్న గిఫ్ట్లు ఇస్తారు, చిన్న చిన్న షికారుకు సినిమాకు తీసుకెళ్తారు, హోటల్కి లంచ్కి తీసుకెళ్తారు. ఈ దిక్కుమాలి భోజనం 300-400 భోజనం కోసమని నువ్వు వాడికి ఇల్లు అయిపోతావా? అది ఆ స్ట్రాంగ్గా ఉండడం అనేది వీళ్ళ మనసులో ఉండాలి. అది లేని బలహీనతని ఉన్నప్పుడు అది వాళ్ళు అవకాశంగా తీసుకుంటారు. అది వాళ్ళ తప్పని కూడా నేను అనుకోను. నువ్వు వాడికి అవకాశం ఇచ్చావు, నువ్వు అవకాశం ఇచ్చావు కాబట్టి వాడు ఉపయోగించుకున్నాడు అంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.